మన మెదడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ అని మీకు తెలుసా? కానీ మనలో చాలా మంది దాని సామర్థ్యంలో చిన్న భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని అనుకుంటారు. నిజానికి మనం మెదడులో 10% మాత్రమే ఉపయోగిస్తున్నామనే మాట ఒక మిత్. మనం రోజు దాదాపు మొత్తం మెదడునే వేరు పనుల కోసం ఉపయోగిస్తాం. అయితే ఒక మంచి వార్త ఉంది. మీ మెదడు పనిచేసే విధానాన్ని గుర్తించుకునే శక్తిని, ఫోకస్, లెర్నింగ్ స్పీడ్ ను మాత్రమే మీరు ఖచ్చితంగా మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియోలో సైన్స్ ఆధారంగా మెదడును పొదును పెట్టే 10 పవర్ఫుల్ టెక్నిక్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, బ్రెయిన్ వర్క్స్ లైక్ ఏ మజిల్. మన శరీరంలో కండరాలకు ఎక్సర్సైజ్ అవసరమైనట్టే మన మెదడుకి కూడా ట్రైనింగ్ అవసరం. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు మెదడులోని న్యూరాన్ల మధ్య కొత్త కనెక్షన్ ఏర్పడుతుంది. దీనినే న్యూరో ప్లాస్టిసిటీ అంటారు. అంటే మీ వయసు ఎంతైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం ద్వారా మెదడు మెరుగుపడుతుంది. నెంబర్ 2, స్లీప్ ఈజ్ బ్రెయిన్స్ రీసెట్ బటన్. చాలా మంది సక్సెస్ కోసం నిద్రను త్యాగం చేస్తారు, కానీ అదే పెద్ద తప్పు. నిద్రపోతున్నప్పుడు మెదడు రోజంతా నేర్చుకున్న సమాచారాన్ని సార్ట్ చేసి లాంగ్ టర్మ్ మెమరీగా స్టోర్ చేస్తుంది. అందుకే 7 నుంచి 9 గంటల క్వాలిటీ స్లీప్ తీసుకునే వాళ్లకు ఫోకస్, డిసిషన్ మేకింగ్, మెమరీ హైగా ఉంటాయి. నెంబర్ 3, ఎక్సర్సైజ్ గ్రోస్ ద బ్రెయిన్. ఎక్సర్సైజ్ కేవలం శరీరానికి మాత్రమే కాదు, మెదడుకు కూడా ఉపయోగపడుతుంది. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వల్ల మెదడుకి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. దీంతో ఆక్సిజన్, న్యూట్రియన్స్ ఎక్కువగా అందుతాయి. కొన్ని పరిశోధనలు రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల లెర్నింగ్, మెమొరీకి ఉపయోగపడే మార్పులు వస్తాయని సూచిస్తున్నాయి. రోజుకు 30 నిమిషాలు నడక కూడా మంచి ప్రారంభం. నెంబర్ 4, రీడ్ ఎవ్రీడే. బుక్స్ చదవడం వల్ల వొకాబులరీ మాత్రమే కాదు, ఇమాజినేషన్, క్రిటికల్ థింకింగ్, మెమరీ 3 ఇంప్రూవ్ అవుతాయి. రోజుకు 20 నిమిషాలైనా చదివే అలవాటు పెట్టుకోండి. నెంబర్ 5, లెర్న్ సంథింగ్ న్యూ. కొత్త లాంగ్వేజ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, డ్రాయింగ్, కోడింగ్, ఎడిటింగ్, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోండి. మెదడు కొత్త న్యూరల్ కనెక్షన్స్ తయారు చేస్తుంది. నెంబర్ 6, హెల్దీ ఫుడ్. మెదడుకి ఎనర్జీ కావాలి, అందుకే ఫిష్, ఎగ్స్, నట్స్, ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని, ఎక్కువ షుగర్ ని తగ్గించడం కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. నెంబర్ 7, మెడిటేషన్. రోజుకు 10 నిమిషాల మెడిటేషన్ స్ట్రెస్ తగ్గించడంలో, అటెన్షన్ ఇంప్రూవ్ చేయడంలో కొంతమందికి ఉపయోగపడుతుంది. నెంబర్ 8, ట్రైన్ యువర్ మెమరీ. ఫోన్ లో సేవ్ చేయడం బదులు ఫోన్ నెంబర్స్, షాపింగ్ లిస్ట్, నేమ్స్ గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. మెమరీని యూజ్ చేస్తే అది స్ట్రాంగ్ గా ఉంటుంది. నెంబర్ 9, రెడ్యూస్ మల్టీ టాస్కింగ్. ఒకేసారి 5-6 పనులు చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరగదు. టాస్క్ స్విచ్చింగ్ వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఒక్క సమయంలో ఒక పని చేయండి. నెంబర్ 10, టీచ్ అదర్స్. మీరు నేర్చుకున్న విషయాన్ని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. టీచింగ్ వల్ల మీకు కూడా సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. దీనినే చాలా మంది ఫైన్ మ్యాన్ టెక్నిక్ అని పిలుస్తారు. వీటితో పాటు వాటర్ ఎక్కువగా తాగండి. సోషల్ మీడియా స్క్రోలింగ్ ని లిమిట్ చేయండి. సన్ లైట్ లో కొంచెం టైం స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్ తో మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ చేయండి. మీకు ఇష్టమైన గేమ్స్ ఏవైనా సరే, క్రికెట్, పజిల్స్, సోడుకు, చెస్ వంటి గేమ్స్ ఆడండి. మిత్ బస్టర్స్ ఏమిటంటే, బ్రెయిన్ పవర్ పెంచడానికి ఎలాంటి మ్యాజిక్ మెడిసిన్స్ లేవు. ఐక్యూని ఇన్స్టెంట్ గా డబల్ చేయలేం, కానీ డైలీ హ్యాబిట్స్ వల్ల లెర్నింగ్ స్పీడ్, మెమొరీ, అటెన్షన్, ప్రాబ్లం సాల్వింగ్ ఇంప్రూవ్ చేయవచ్చు. ఫైనల్ గా మీ మెదడు ఒక అద్భుతమైన యంత్రం. దాన్ని పొదును పెట్టడానికి ఖరీదైన మందులు అవసరం లేదు. సరైన నిద్ర, వ్యాయామం, మంచి ఆహారం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ధ్యానం వంటి అలవాటు దీర్ఘకాలంలో మీ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ వీడియోలోని 10 అలవాట్లలో ఒక్కటైనా ఈ రోజే ప్రారంభించండి. చిన్న మార్పులు కాలక్రమేణా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు.